హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాణి రెడ్డి క్రియేషన్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ హ్యాపీగా హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియో ఏంటంటే క్విక్ గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ, అలాగే లంచ్ బాక్స్ రెసిపీ కూడా. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, చాలా టేస్టీగా ఉంటుంది. టొమాటో రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం ఉల్లిపాయ ముక్కలు ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసుకుని కొత్తిమీర తరిగి పెట్టుకున్నాను. తర్వాత మిక్సీ జార్లో ఇలా టమాటాలు పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. సాఫ్ట్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఎక్కడ ముక్కలుగా కనిపించకూడదు. మనం టమాటాలు అలాగే వేసుకునే కంటే కూడా ఇలా గ్రైండ్ చేసి వేసుకుంటే కనిపించకుండా ఉంటాయి, పిల్లలు ఇష్టంగా తింటారు. అన్నం కూడా రెడీగా ఉంది. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత కొద్దిగా జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని ఇవి కాస్త మగ్గేదాకా చూసుకోవాలి. ఇవి కాస్త మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటా ప్యూరీ ఇందులో వేసుకుని ఆ మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకుని ఇందులోనే వేసేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసుకుని కలిపేసుకుని దగ్గర పడేలాగా ఉడికించుకోవాలి. ఇది కాస్త దగ్గర పడిన తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకుని కలిపేసుకుని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నంని ఇందులో వేసేసుకోవాలి. ఈ అన్నం మొత్తం బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా నీట్గా కలిపేసుకున్న తర్వాత ఫైనల్ గా సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా రైస్ రెడీ అయిపోతుంది. ఇది బ్రేక్ఫాస్ట్ కి కానీ లంచ్ బాక్స్ లకు కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనం కూరగాయలన్నీ కట్ చేసుకున్నామంటే 2 నిమిషాల్లో రెడీ అయిపోతుంది అన్నమాట. చాలా క్విక్ గా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.